అనేది అందరికీ ఈ యోగా మాత్రమే, ఈ శాస్త్రం మాత్రమే, ఈ విజ్ఞానం మాత్రమే మన యొక్క దుఃఖాన్ని పూర్తిగా నివారించగలదు అని ఆ సాక్షాత్తు ఆ పతంజలి అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త చెబుతున్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ, యోగ చిత్తవృత్తి నిరోధ. యోగా అంటే పూర్తి దుఃఖాన్ని నివృత్తి చేసేదని. మన దుఃఖం ఎక్కడుందని చెప్తున్నాడు పతంజలి? చిత్తవృత్తి అని చెప్తున్నాడు. చిత్తవృత్తి అంటే ఏమిటి? చిత్తం అంటే ఒక చిత్రపటం. అది ఎక్కడైతే రిజిస్టర్ అయిందో దాన్ని చిత్తవృత్తి అని అంటాం. ఎక్కడైతే స్టోర్ అయిందో దాన్ని చిత్తవృత్తి అంటాం. ఎక్కడైతే స్టోర్ అయిందో అక్కడ నుండి దాన్ని తీసివేస్తే మన యొక్క దుఃఖం పూర్తిగా నివృత్తి అవుతుంది. సో ప్రకృతిని గమనించే కదా యోగా ఇచ్చింది మనకి. యోగాలో ఉండే అన్ని ఆసనాల పేర్లు పక్షుల పేర్లు, ప్రకృతి పేర్లు, ప్రకృతిలో ఉండేటువంటి చెట్లు, జంతువులు, వీటి పేర్లే కదండి. సో ద్రష్ట అంటే దర్శనం కదా, అబ్జర్వ్ చేయటమే కదా. సో ప్రతిదానికి ఒక లక్షణం ఉంది, విలక్షణం ఉంది. సో ఆ యంత్ర యోగాలో చేసేటువంటి దాన్ని బాక్స్ బ్రీదింగ్ అని అంటాం. మీరు భస్త్రిక అంటారు, కపాలభాతి అంటారు, అగ్నిసార్ అంటారు. ఇవన్నీ ప్రాణాయామాలు తర్వాత నేర్చుకుందాం అవన్నీ. కానీ మీరు కేవలం ఫాలో అవ్వండి. శాస్త్రేణ శ్రద్ధేన గురువాక్యేన. సో ఈ విధంగా చేయండి. సో ఈరోజు ఇలా దీన్ని ఏమంటామో తెలుసండి? ప్లాంటార్ ఫ్లెక్షన్ అంటాం. ఇలా కాలి మడమని ఇలా లేపి ఇలా డ్రాప్ చేస్తే ప్లాంటార్ ఫ్లెక్షన్ అంటాం. ఇలా పాదాన్ని ముందు పాదాన్ని లేపితే దీన్ని డార్సల్ ఫ్లెక్షన్ అని అంటాం. సో ఈ ప్లాంటార్ ఫ్లెక్షన్ వల్ల మీ వెన్నెముక ఫ్రీ అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ కింద మారుతుంది. సో ఈ యొక్క డార్సల్ ఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో ఇలా కొట్టినప్పుడు ఎప్పుడైతే ఉంటుందో దానివల్ల మీ బోన్ డెన్సిటీ ఎనార్మస్గా పెరుగుతుంది. సో ఈ రెండిటితో కూడినటువంటి ప్రాణాయామం మళ్ళీ ఎయిర్ టు ఫైర్ అంటే మనం అగ్నిని ఉత్పత్తి చేయడం అనేది ఆక్సిజన్ ఉపయోగించి చేస్తే మీ యొక్క వ్యాయామం అనేది 100 రెట్లు ప్రభావవంతంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అందుకే ఇది చేద్దాం. ఇలా పట్టుకొని చేతులను ఇలా పెట్టి, ఇది యాక్ వాకింగ్ కదా, ఇలా చేతులు పెట్టి దీన్ని ఏమంటాం? ఇలా చేసేది డయాఫ్రమెటిక్ బ్రీదింగ్ అంటాం. ఇలా పెక్టరాలిస్ మేజర్ అంటాం, ఇలా పెక్టరాలిస్ మైనర్ అంటాం. అవునా? సో ఇలా షోల్డర్ ప్రెస్లు అంటాం. ఇవన్నీ ఛాతీలో ఉండేటువంటి వివిధ భాగాలకి ఆక్సిజన్ సప్లై చేసేటువంటి విధానం, ప్రాణవాయువు పంపించే విధానం. ఇలా చూసారా? ఏ భస్త్రిక, ఏ కపాలభాతి, ఏ అగ్నిసార అన్నారు కదా, ఈ విధంగా చేయండి. మీరు ఇవి నేర్చుకుంటే మీ శరీరం ఎంత దృఢంగా అవుతుంది. ఇంపాక్ట్ లోడ్ అని అంటాం. అన్నిటికంటే విశిష్టమైనటువంటిది నెమ్మదిగా ఇలా చేయటం వల్ల మీ యొక్క అనుహనువున మొత్తం కణంలో వైబ్రేషన్, ప్రకంపన. హఠయోగ ప్రదీపికలో ప్రకంపన గురించి చెప్తాడు. గొప్పగా వేసేటువంటి యోగి యొక్క శరీరంలో ప్రతి కణం కూడా కంపన, ప్రకంపన వస్తుందని చెప్తున్నాడు. ఆ ప్రకంపననే క్రియేట్ చేస్తే ఇంపాక్ట్ లోడ్ వల్ల ప్రతి మజిల్, ప్రతి కండరం కూడా చాలా బలంగా తయారవుతుంది. అలాగే మీ ఎముకలు చాలా తొందరగా స్ట్రాంగ్గా అవుతాయి. మీరు చూసారో లేదు, మీరు ఒక గ్లాసులోనో లేకపోతే దేంట్లోనో మీరు ఏం చేయండి, పిండి పోయండి. పిండి అలా పోయండి, గోధుమ పిండో లేదా వరి పిండో అలా పోయండి. పోసిన తర్వాత దాన్ని ఏమంటాం? బల్క్ డెన్సిటీ అని అంటాం. సో ఆ పోసిన అలా పోయండి అంతే, మీరు ఏం అనకూడదు. అలా గ్లాసు పెట్టి అందులో పిండి పోయండి. అవునా? అప్పుడు మీరు దాని వెయిట్ ఎంత ఉందో చెక్ చేయండి. దాని వాల్యూమ్, దాని పరిమాణం ఎంత ఉంది, దాంట్లో పోసినటువంటి పౌడర్ ఎంత ఉంది. సో గ్రామ్ పర్ సీసీ అండ్ ఆ యొక్క వెయిట్ డివైడెడ్ బై ఇది చేస్తే నీకు దాని డెన్సిటీ వచ్చేస్తుంది, సాంద్రత అనేది వచ్చేస్తుంది. అవునా? ఇప్పుడు ఇంకో పని చేద్దాం. సో అందులో పిండి పోయండి, కొంచెం పోయండి, అందులో కొంచెం పిండి పోయండి, దాన్ని ఆ గ్లాస్ని ఇలా ఇలా కింద కొట్టండి.
ఆ గ్లాస్ని ఇలా కొట్టండి. మళ్ళీ ఇంకొంచెం పిండి పోయండి, ఇంకా కొంచెం కొట్టండి. ఇలా నెమ్మది గట్టి కొట్టకూడదు, ఇలా ఇలా కొట్టకూడదు. అలా అలా కొడితే మీకు తెలుసు కదా ఏమవుతుంది, పిండి అంతా బయటికి వెళ్ళిపోతుంది. మీకు తెలుసు, ఆ నాలెడ్జ్ మీకు బాగా ఉంది. సో ఇలా నెమ్మదిగా కొట్టండి. ఇలా ఇప్పుడు నేను ఇలా శరీరాన్ని కింద కొడుతున్నాను, అలాగే మీరు కూడా అలాగే కొట్టండి. అలా పోస్తూ పొండి పిండి అలా నెమ్మదిగా ట్యాప్ చేస్తూ నెమ్మదిగా కొడుతూ 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 పొండి. అప్పుడు అది మొత్తం అలా ఒక అరగంట సేపు కొట్టి ఆ పిండి ఎంత తీసుకుంటుందో ఆ గ్లాసులో ఎంత పడుతుందో అంత పడుతుంది. పట్టిన తర్వాత ఇప్పుడు ఆ పిండిని వెయిట్ చేయండి, బరువు తీసుకోండి. దీనికి దీంట్లో వచ్చిన పరిమాణం ఎంత ఉంది, ఇందులో ఎంత పిండి వచ్చింది, దాని బరువు తీసుకోండి. ఇందులో ఎక్కువ పిండి వచ్చిందా, అందులో ఎక్కువ పిండి. దీన్ని ట్యాప్ డెన్సిటీ అంటాం, దాని పేరే ట్యాప్ డెన్సిటీ. అదేమో మొదలు తీసుకున్న దాన్ని బల్క్ డెన్సిటీ అంటాం. ఇలా ట్యాప్ చేయడం వల్ల వచ్చినటువంటి డెన్సిటీ శాస్త్రమే చెప్తున్నాను మీకు, ట్యాప్ డెన్సిటీ అంటాం. సో బల్క్ డెన్సిటీ కంటే ట్యాప్ డెన్సిటీ ఎక్కువ ఉందా తక్కువ ఉందా నాకు చెప్పండి. సో ఇప్పుడు మనం చేసేటువంటి ప్రాణాయామం చాలా అమోఘమైనటువంటిది. ఎందుకంటే మన యొక్క డెన్సిటీ తగ్గింది, బోన్ యొక్క డెన్సిటీ తగ్గింది. ఆ డెన్సిటీ పెంచాలి అంటే ఏం చేయాలి, బల్క్ డెన్సిటీ తగ్గింది. సో మనం దాన్ని ట్యాప్ చేస్తూ ఉంటే డెన్సిటీ తొందరగా పెరుగుతుంది, చాలా తొందరగా పెరుగుతుంది. ఆ తర్వాత దాని మీద ప్రెషర్ పెడదాం. ఆ తర్వాత ఆ గ్లాస్ మీద ఇంకా లోపలికి పోవాలి. అప్పుడు ఏం చేయాలి, పిస్టన్ తీసుకొచ్చాను దాని మీద పెట్టి ఇలా నెడితే లోపలికి పోతుంది. అవునా, మరి మనం బోన్ మీద అలా చేయలేం కదా, బోన్ ఇరిగిపోతుంది. వీక్గా ఉన్నప్పుడు బరువు పెడితే ఏమవుతుంది అయ్యా, ఇరిగిపోతుంది. సో అందుకనే ట్యాప్. ఇలా చేయండి. ఇది రోజంతా ఎప్పుడు వీలవుతే అప్పుడు. కానీ కాళ్ళని చూసుకోండి, మోకాలు ఉంచాలి. ఎందుకు మోకాలు ఉంచాలి చెప్పాను కదా, మన యొక్క కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీగా మార్చాలి అని అంటే, నడుము మీద భారం పడకూడదు అంటే, మోకాలు స్ట్రాంగ్గా కావాలంటే, తొడలో ఉండేటువంటి కండరాలు ముఖ్యంగా స్ట్రాంగ్గా కావాలి అని అంటే, చూడండి నా మొండెం స్ట్రైట్గా ఉంటుంది, నా మోకాలు వంగుతున్నాయి, తొడలు వంగుతున్నాయి. దీన్నే ఉత్కటాసనం అంటాం. ఇది ఉత్కటాసనం అంటాం. ఇలా చేయండి. ఇలా ఎంతసేపు ఇలా చేసి మళ్ళీ ఏం చేయాలి, శ్వాసనికి దీర్ఘంగా పీల్చుకోవాలి. శ్వాస నెమ్మదిగా వదిలేస్తూ. టిబెట్లో ఏమంటారో తెలుసా అండి, ఓపెనింగ్ ద మౌంటైన్స్, పర్వతాలని తెరుచుకోమని చెప్తున్నాడు, హిమాలయాల్ని. ఎందుకని, ఆ స్వర్గాలు కిందికి రావాలంట. ఓ హెవెన్స్ కమ్ డౌన్, ఓ స్వర్గమా కిందికి రా, మా భూమిని ఆశించు, మా భూమిని స్వర్గంగా చెయ్యి. ఓ హిమాలయాస్ మీరే ఆ స్వర్గాన్ని కిందికి తీసుకొచ్చేది. అందుకని ఓ హిమాలయ పర్వత సానువులారా ఓపెన్ కండి. ఓపెనింగ్ ద మౌంటైన్స్, క్లోజింగ్ ద మౌంటైన్స్, బ్రింగింగ్ డౌన్ ద హెవెన్స్. ఇన్హేల్. చూడండి, ఇప్పుడు మీ యొక్క ఊపిరితిత్తుల నిండా శ్వాస ఉంటుంది, టైడల్ వాల్యూమ్ అంటాం. శ్వాస నెమ్మదిగా వదిలేస్తాం. అంగన్యాసంతో చేసేటువంటి ప్రాణాయామం చాలా విశిష్టమైనటువంటి ప్రాణాయామం. దీన్నే అంగన్యాసం అంటాం. ఇన్హేల్. సుపీరియర్ ఇంటర్కాస్టల్ బ్రీదింగ్ అని అంటాం. మీ హార్ట్కి పై భాగంలో ఉండేటువంటి ఏట్రియం ఏదైతే ఉంటుందో దానికి శ్వాసను వదిలేస్తూ, పైన ఉండేటువంటి వాల్వ్స్, వెంట్రికల్, ఏట్రియం, లెఫ్ట్ ఛాంబర్, రైట్ ఛాంబర్, పై భాగంలో ఏదైతే ఉంటుందో ఆ హృదయం యొక్క పై భాగానికి ఆక్సిజన్ పంపించే విధానం. కిందకి మీ యొక్క లంగ్స్లో ఊపిరితిత్తుల పై భాగం నుండి కింది భాగం వరకు శ్వాసను పంపించడం. ఊపిరితిత్తుల్లో మన యొక్క ప్రాణవాయువు సమంగా ఉండదు. పైన ప్రాణవాయువు ఉంటుంది కానీ రక్త ప్రసరణ ఉండదు. ఊపిరితిత్తుల కింది భాగంలో రక్త ప్రసరణ ఉంటుంది కానీ ప్రాణవాయువు ఉండదు. ఇలా చేయటం వల్ల డయాఫ్రమ్ అనేది పైకి వెళ్తుంది, వెళ్ళటం వల్ల రక్త ప్రసరణ అనేది పైకి వెళ్తుంది. అప్పుడు ప్రాణవాయువు అనేది ఆ రక్త ప్రసరణలోకి వెళ్తుంది. నెమ్మదిగా వదిలేస్తూ దీన్నే విభాగ ప్రాణాయామం కిందకి వస్తుంది. ఇది
దీన్ని అంగన్యాసం అని అంటాం. ఇలా చేస్తూ సో ఇప్పుడు కంప్లీట్లీ రిలాక్స్డ్. మళ్ళీ ఒకసారి ఫ్రీ చేద్దాం. శ్వాసను పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, పీల్చుకుంటూ పైకి వదిలేస్తూ వెనక్కి, నెమ్మదిగా పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా చేతులని కిందకి. మళ్ళీ మన విన్యాసంలోకి, ఈరోజు విన్యాసంలోకి మనం వెళ్దాం. కాళ్ళని ఇలా ఉంచి నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ చేతులని నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి. శ్వాసను వదిలేస్తూ మోకాళ్ళని ఉంచి చేతులని ఇలా పైకి తీసుకెళ్ళి వెనక ఎవరినో నెడుతున్నట్టుగా మోకాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఎడమ కాళ్ళని కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. చక్కగా ఇలా ఊర్ధ్వ చతురంగాసనంలో ఉండి ఎవరైతే ఇలా ఉండలేరో మోకాళ్ళని కింద ఆనించండి. ఇలా నడుముని ఫ్రీ చేసుకోండి. మొదట్లో అందరూ ఇలా చేయొచ్చు. నేను ఇలా ఉన్నా మీరు ఇలా రండి. మళ్ళీ ఇలా ఒకవేళ మోకాళ్ళలో ప్రాబ్లం ఉంది, మోకాళ్ళ కింద దిండు పెట్టుకోండి, సమస్య లేదు. ఇలా నెమ్మదిగా ఫ్రీ చేసి మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ 1, శ్వాసను పీల్చుకుంటూ 2, కాలి మడమని నేలకి నొక్కుతూ 3, మళ్ళీ మోకాళ్ళ కిందకి 4, మోకాళ్ళ కిందకి 5, మోకాళ్ళ కిందకి 6, కిందకి 7, కిందకి. నడుముని ఫ్రీ చేయండి. అలసిపోయి ఉంటారు కదా, చూసారా కండరం సంకోచం చెందుతుంది, వ్యాకోచం చెందుతుంది. మళ్ళీ నడుముని పూర్తిగా ఫ్రీ చేయండి. ఇప్పుడు బాలాసనం అంటాం. మరి అలసిపోయి ఉంటారు కదా, బాలాసనంలోకి వెళ్దాం. ఇలా నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ వెనక్కి, నీటినికే నేల నానించండి. చక్కగా శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ మీ యొక్క బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయ్యేంతవరకు నెమ్మదిగా అర్ధశ్వానాసనం. నడుముని ఫ్రీ చేసుకోండి. ఎప్పుడైతే మీ శ్వాస పెరుగుతుందో, బ్లడ్ ప్రెషర్ పెరిగినట్టు అనిపిస్తుందో, వెంటనే మజిల్ కంట్రాక్ట్ అయినట్టు అనిపిస్తుందో, నెమ్మదిగా ఇలా చేస్తూ నెమ్మదిగా చేతులని కిందకి, మోకాళ్ళని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఎడమ మోకాళ్ళని కిందకి, కుడి మోకాళ్ళని కిందకి, నెమ్మదిగా నడుముని ఫ్రీ చేయండి. మనం మొదట్లో ఉన్నాం కనుక అందుకని ఏకంగా ఇలా ఊర్ధ్వ చతురంగాసనంలోకి వెళ్ళమంటే కష్టంగా ఉండొచ్చు. కాలి మడమని కిందికి తీసుకెళ్తూ ఇలా ఉండి మళ్ళీ మోకాళ్ళని కిందకి ఆనించండి. మోకాళ్ళలో ఇబ్బంది ఉంటే దిండు పెట్టుకోండి కింద. ఇలా నడుముని ఫ్రీ చేస్తూ 1, శ్వాసని పీల్చుకుంటూ 2, శ్వాసను వదిలేస్తూ కిందకి, శ్వాసని పీల్చుకుంటూ 3, శ్వాసను వదిలేస్తూ కిందకి, శ్వాసని పీల్చుకుంటూ 4, శ్వాసను వదిలేస్తూ కిందకి, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, ఇన్హేలింగ్ ఎగ్జిహేలింగ్. నెమ్మదిగా నడుముని ఫ్రీ చేయండి. వెల్ డన్. మరి అలసిపోయి ఉంటారు కదా, బాలాసనంలోకి వెళ్దాం. ఇలా నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని వదిలేస్తూ వెనక్కి, నీటినికే నేల నానించండి. నెమ్మదిగా ఇలా సేద తీరాలి. ఎందుకంటే కండరం సంకోచించినప్పుడు మళ్ళీ దాన్ని పూర్తిగా వ్యాకోచింపచేస్తేనే ఏదైతే ఏటీపీ మనం కన్జ్యూమ్ చేసామో మళ్ళీ ఆ ఏటీపీ అనేది జనరేట్ కావాలి. సో అది జనరేట్ చేయకుండా మనం కంట్రాక్ట్ చేస్తూ పోయామనుకో లాక్టిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ లేదు అక్కడ. ఆక్సిజన్ ఎందుకు లేదా అంటే ఆ కణజాలంలో ఆమ్లతత్వం వచ్చేసింది. క్షారతత్వం రావాలంటే కండరాన్ని మళ్ళీ రిలాక్స్ చేయాలి. ఇలా మనం భుజాల్ని ఫ్రీ చేసి మళ్ళీ నెమ్మదిగా ఇలా నడుముని పైకెత్తి నెమ్మదిగా ఫ్రీ చేస్తూ, నడుముని ఫ్రీ చేస్తూ, నెమ్మదిగా శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా మీ మొండాన్ని ఫ్రీ చేస్తూ, ఇప్పుడు నెమ్మదిగా 2వ ఆసనం గుర్తుంది కదా, గజానాసనంలోకి వెళ్ళొచ్చు. 2 చేతులను క్రాస్ చేయండి, శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా మీ నడుముని పైకి, రక్షణాక్రమం అని అంటాం. మీ చూడండి, శరీరంలో ఉండేటువంటి అన్ని కండరాలు ఎలా సంకోచిస్తున్నాయి, ఎలా కంట్రాక్ట్ అవుతున్నాయి, ఎలా శక్తిని పొందుతున్నాయి మీకు అనుభూతితోనే తెలుస్తుంది. ప్రతి శరీరంలో ఉండే ప్రతి కండరం శక్తివంతంగా తయారవుతుంది, ఏటీపీని కన్జ్యూమ్ చేస్తుంది,
సెల్ అనేది కంట్రాక్ట్ అయింది. ఇప్పుడు నెమ్మదిగా ఇలా శ్వాసని పీల్చుకొని నెమ్మదిగా వదిలేస్తూ మీరు అలసిపోకుండా ఉంటే ఇలా ముందుకు రండి. దీన్ని జాను చతురంగాసనం అని అంటాం, దీన్ని నీ ప్లాంక్ అని అంటాం, దీన్ని ఎల్బో ప్లాంక్ అని అంటాం. ఇలా కాలి మడమని నేలకి నొక్కుతూ అలసిపోయారు, కిందకు వచ్చేసాయి. నెమ్మదిగా చేతులు ముందు మకరాసనం. మళ్ళీ పూర్తిగా రిలాక్స్ చేయాలి. ఇలా పాదాలని ఎడమ వైపుకి కుడి వైపుకి, ఎడమ వైపుకి కుడి వైపుకి ఫ్రీగా జార విడుస్తూ హ్యాంగింగ్ యువర్ ఫీట్ జార విడుస్తూ ఎడమ వైపుకి క్రాస్ చేస్తూ ఎడమ కాళ్ళని ముందుకి, కుడి కాళ్ళని వెనక్కి, కుడి కాళ్ళని ముందుకి, ఎడమ కాళ్ళని వెనక్కి. మళ్ళీ 2 పాదాలని ఎడమ వైపుకి జార విడవండి, కుడి వైపుకి జార విడవండి. 1 2 3 4 5 6 7. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా పాదాల కిందకి, నడుముని ఫ్రీ చేయండి. ఎవరికైతే నడుము నొప్పి ఉంటుందో అద్భుతంగా పనిచేస్తాయి ఈ 3 ఎక్సర్సైజెస్. 1 ఇలా చేయటం, 2వది ఇలా క్రాస్ చేయటం, 7 సార్లు ఇలా క్రాస్ చేయటం, 3వది ఇలా ఎడమ వైపుకి కుడి వైపుకి, 4వది ఇలా కాళ్ళని కిందకి పెట్టి మీ నడుముని రోల్ చేయటం. ఎవరికైతే నడుము నొప్పి ఉంటుందో ఈ 4 చేయండి, మీ నడుము ఎంత ఫ్రీ అవుతుందో చూడండి. ఎవరికైతే L5S1లో ప్రాబ్లం ఉంటుందో ఆ ఏరియాని మనం తప్పనిసరిగా యోగా చేసినప్పుడు ప్రతి ఆసనం మధ్యలో అది చేయాలి. చేస్తే నడుము స్ట్రాంగ్గా అవుతుంది, అది చాలా ముఖ్యం. అప్పుడే మీ పొట్ట స్ట్రాంగ్గా అవుతుంది, పొట్టలో ఉండే కొవ్వు కరిగిపోతుంది. ఎందుకంటే అది చేసినప్పుడే బ్యాక్ కోర్ మజిల్స్ ఎప్పుడైతే ఫ్రీ ఉంటాయో అప్పుడు ఫ్రంట్లో ఉండేటువంటి సోవాస్ మజిల్ ఏదైతే ఉంటుందో, కండరం ఏదైతే ఉంటుందో దానికి ఎక్సర్సైజ్ అవుతుంది. అప్పుడే మీకు ఆబ్లిక్ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడే అబ్డమినస్ రెక్టస్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫీరియర్ ఏదైతే ఉంటుందో స్ట్రాంగ్ అవుతుంది. So whether you are a male or a female, so females are using only Dharani Rasa, they are forgetting they also have to use Purusha Rasa. Males should not use Taruni Rasa, female product, but female must use, because as I told you, especially you are a working woman, as I told you, you don't have, working women don't have adrenal glands much, underdeveloped androgen glands they have. So for the men to strengthen Ashwajit too, the famous, all those ingredients, so all are there in this. Very expensive, this, including fulvic acid. Everything it has, male, female. Many people I see, they use only Taruni Rasa. Taruni Rasa completely relaxes. For the female it is a must. But it has to be compensated with, if you are using Taruni Rasa, one time Purusha Rasa is a must. That women are forgetting. With the result, when you use Taruni Rasa, only heat increases, or sometimes your endometrial lining, etc. becomes so lean, so bleeding increases sometimes, you can't say. Definitely, the combination of these two will lead to very healthy reproductive hormonal system. So for females both, for males, a working woman, they are competing with males, so you must use Purusha Rasa. Males are not competing with the females because they are designed to work. That's why they don't need to use female products. They have to use only male products. Purusha Rasa, one of the very expensive. So, but in combination with this, it will work.